హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సివిక్ రైల్వేస్. నాందేడ్ తిరుపతి, నాందేడ్ వయా చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాల, శావలిపురం, వినుకొండ, మార్కాపూర్, నంద్యాల, ఎర్రగుంట, కడప మీదుగా తిరుపతి వెళ్ళే ట్రైన్ నెంబర్ 07189071990 నాందేడ్ తిరుపతి నాందేడ్ స్పెషల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క రిజర్వేషన్ అనేది ఓపెన్ అయ్యింది ఐఆర్సిటీసీలో. సో ప్రయాణికులు టికెట్స్ అయితే ఇంకా బుక్ చేసుకోవచ్చు. సో ఇప్పటికే చాలా ఆలస్యంగా అయితే లేట్ అయ్యాయి. దీనికి గల కారణాలు చాలానే ఉన్నాయి ఈ ట్రైన్కి. ఎందుకంటే ఈ ట్రైన్ ఫస్ట్ టైం కొత్త రూట్లో అయితే వెళ్తుంది. అంటే మనకి న్యూ పిడుగురాల శావలిపురం రైల్వే లైన్లో మొట్టమొదటిగా నడుస్తున్న ప్యాసింజర్ రైలు ఇదే అనమాట. సో అక్కడున్న రైల్వే స్టేషన్స్కి, అక్కడ నెమలిపురి మరియు రొంపిచెర్ల రైల్వే స్టేషన్స్కి స్టాపేజ్ కల్పించారు. కానీ అంటే ఆ స్టేషన్లని ప్యాసింజర్స్ ట్రైన్స్కి ఇంకా అలో చేయనీకైతే లేదనమాట. అంటే మనకి అంత డీటెయిల్స్గా తెలియదు, కానీ రైల్వేకి సంబంధించిన కొన్ని రూల్స్ ప్రకారము ఆ సెక్షన్లో ఉన్న రైల్వే స్టేషన్స్కి కేవలము గూడ్స్ ట్రైన్స్, అదే ఫ్రైట్ ట్రైన్స్ కోసం మాత్రమే అనుమతి ఉండిందంట. ప్యాసింజర్స్ ట్రైన్స్ కోసం అయితే ఇంకా అనుమతి అయితే లేదు. సో ఆ స్టేషన్స్ని రిజర్వేషన్ చేయడానికి చూస్తుంటే మనకి 4 రోజుల నుంచి ఇదే సమస్య అనమాట. ఆ స్టేషన్స్ కలవలేదు కాబట్టి ఈ బుకింగ్స్ అనేవి మనకి ఇంకా ఓపెన్ కాకుండా ఉన్నాయి. సో అందుకు గాను దానికోసం ట్రై చేస్తూనే ఉన్నారు. మొత్తానికైతే ఆ స్టేషన్స్ నుంచి పర్మిషన్ లేదు కాబట్టి మొత్తానికి ఆ స్టేషన్స్లో రిజర్వేషన్ ఫెసిలిటీ అనేది ఇంకా ఏర్పరచలేదు. స్టాప్ అయితే ఉంటుంది, కానీ ఆ స్టేషన్స్ నుంచి అయితే రిజర్వేషన్ అనేది ఉండదంట. సో దగ్గరలో ఉన్న పిడుగురాళ్ళ లేదంటే ఇటువైపుగా వినుకొండ స్టేషన్స్ నుంచి అయితే రిజర్వేషన్ చేసుకొని ఆ స్టేషన్లో దిగచ్చు అయితే చెప్పారు మనకి. ఇంకా మరొక ముఖ్యమైన అప్డేట్ వచ్చేసి మనకి నంద్యాల ఎర్రగుంట్ల సెక్షన్లో కేవలం జమ్మలమడుగు రైల్వే స్టేషన్స్కి మాత్రమే స్టాప్ అనేది ఇచ్చారు. సంబంధిత అధికారులతో చర్చించిన తర్వాత మనకి ప్రొద్దుటూరు రైల్వే స్టేషన్ కూడా స్టాప్ అనేది కల్పిస్తారని అయితే మనకు చెప్పారు. కాకపోతే రిజర్వేషన్లు అయితే ఇంకా ఇప్పటికీ ప్రొద్దుటూరు రైల్వే స్టేషన్ అయితే చూపించలేదు. సో మరి చూద్దాం, ఫస్ట్ రన్ తర్వాత ఏమైనా స్టాప్ ప్రొవైడ్ చేయొచ్చా, లేకపోతే కనుక ఇంకా 2 రోజులు ఉంది కదా టైము, ఈ 2 రోజుల్లో ప్రొద్దుటూరు రైల్వే స్టేషన్ కూడా స్టాప్ అనేది ప్రొవైడ్ చేస్తారా అనేది మనం చూద్దాము. సో ఇక్కడ మనకి ప్రొద్దుటూరే కాదు, మనకి నంద్యాల దాటిన తర్వాత బంగాళపల్లి, కోవలకుంట్ల రైల్వే స్టేషన్లో కూడా ముఖ్యమైన రైల్వే స్టేషన్సే. సో ఆ స్టేషన్స్ కూడా స్టాపేజ్ కల్పించాలని అయితే కోరారు. వాటికి కూడా కల్పిస్తారనే చెప్పారు. మనం చూద్దాము. ఇంతవరకు ఎటువంటి అఫీషియల్గా అప్డేట్ అయితే లేదు, కాకపోతే స్టాపేజ్ అనేది కల్పిస్తారని చెప్పారు, కానీ అప్డేట్ అయితే ఇంకా లేదు. సో మేబీ కొంచెం లేట్గా ఏమన్నా ఇవ్వచ్చేమో, చూద్దాము. ఇక ఈ ట్రైన్ నెంబర్ 07189071990 నాందేడ్ తిరుపతి నాందేడ్ స్పెషల్ ట్రైన్. ఈ స్పెషల్ ట్రైన్ని మరొక రూట్లో నడపాలని అయితే కొందరు కామెంట్ చేశారు. యాక్చువల్గా ఇది పాసిబుల్ అయితే కాదు, ఎందుకంటే ఇది కొత్త రేక్ ఏం కాదు, ఇది పాత రేకే. ఆల్రెడీ రేక్ షేరింగ్ ఉన్న ట్రైన్ నెంబర్ 12753, 12754 నాందేడ్ హజరత్ నిజాముద్దీన్ నాందేడ్ మరాఠ్వాడ సంపర్క్రాంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే రేక్ షేరింగ్ ఉంటుందన్నమాట ఈ మన సైడ్ తిప్పే ఈ ట్రైన్కి. సో యాక్చువల్గా ఈ ట్రైన్ అనేది మనకి మొదట్లో నాందేడ్ నుంచి ఈ రోడ్కి వయా గుంటూరు, ఒంగోలు, నెల్లూరు మీదుగా అయితే వెళ్ళేది. ఆ ట్రైన్ని క్యాన్సిల్ చేసిన తర్వాత మనకి కొత్త రూట్లో సేమ్ ట్రైన్ నెంబర్తోనే మనకి మన రాయలసీమ మీదుగా అయితే ఈ ట్రైన్ని నడుపుతున్నారు. అంతే తప్ప ఈ ట్రైన్కి యూజ్ చేసే రేక్ అనేది కొత్తదేం కాదు. ఈ ట్రైన్ వచ్చేసి మనకి మరాఠ్వాడ సంపర్క్రాంతి ఎక్స్ప్రెస్తో అయితే రేక్ షేరింగ్ అయితే ఉంటుంది. సో మొత్తానికైతే ఈ నాందేడ్ తిరుపతి స్పెషల్ ఎక్స్ప్రెస్ ట్రైన్కి అయితే రిజర్వేషన్ అనేది ఓపెన్ అయ్యింది. సో ప్రయాణికులు అనేది ఈ ట్రైన్ సద్వినియోగం చేసుకుంటారైతే నేను అనుకుంటున్నాను. ఈ ట్రైన్ పల్నాడు మరియు రాయలసీమ ప్రాంత ప్రజలు చాలా ఉపయోగించుకుంటే కనుక ఈ ట్రైన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ ఉంది. అలాగే ఫ్యూచర్లో ఈ ట్రైన్ని వీక్లీ లేదంటే కనుక డైలీ చేసే ఛాన్స్ కూడా ఉండొచ్చు, చెప్పలేము. అదంతా కూడా ప్రయాణికుల యొక్క ఫుట్ఫాల్ మీదనే ఆధారపడి ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, నాందేడ్ తిరుపతి నాందేడ్ స్పెషల్ ఎక్స్ప్రెస్ సంబంధించిన రిజర్వేషన్ ఫెసిలిటీకి సంబంధించిన అప్డేటు, అలాగే స్టాపేజ్కి సంబంధించిన అప్డేటు. ఈ అప్డేట్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.